హలో ఫుడీస్, వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్స్. సిట్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు చాలా స్పెషల్గా ఆంధ్ర స్టైల్ అంటే గుంటూరు వాళ్ళు తయారు చేసే చేపల పులుసు నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అంటే చేపలకి ఎప్పుడు పెద్ద గిన్నె ఉండాలి. దాంట్లో నూనె ఎక్కువ పడుతుందని 3 నుంచి 4 స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె కాగాక అప్పుడు జీలకర్రని కొద్దిగా, 1 స్పూన్ జీలకర్ర సరిపోతుంది. జీలకర్రని యాడ్ చేయండి. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. కరివేపాకుని యాడ్ చేయండి. అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇవి బాగా వేగాలి. ఇక్కడ నాకు ఒక వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు అల్లము కొబ్బరి పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు వేగాక ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి దాన్ని కూడా చక్కగా వేయించిన తర్వాత శుభ్రంగా కడుక్కున్నటువంటి చేప ముక్కల్ని యాడ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు చేప ముక్కలు ఎలా క్లీన్ చేయాలనేది చూపించాను అనమాట. చేప ముక్కల్ని చేపలు తెచ్చాక ముందు వాటర్తో కడిగిన తర్వాత మజ్జిగ, నిమ్మకాయ, పసుపు వేసి కడిగితే మీకు వాసన లేకుండా ఉంటుందన్నమాట. చేప ముక్కలు వేశాక బాండీని కదిపించకూడదు. చక్కగా దాన్ని కాడలు పట్టుకొని మాత్రమే మనము కొద్దిగా అటుపక్కకి ఇటుపక్కకి జరపాలి. తర్వాత కొద్దిగా అంటే 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. అలాగే కారాన్ని యాడ్ చేయండి. చాలా సింపుల్ అండి. కారం కొద్దిగా ఎక్కువగా పడుతుంది చేపల కూరలో. మీరు దీన్ని చెప్పాను కదండి, స్పూన్తో కదిలించకూడదు. కదిలించారు అంటే మీరు గరిట పెట్టారు అంటే ముక్క చిరిగిపోతుంది అన్నమాట. ఇలానే వదిలేసి మధ్య మధ్యలో గిన్నెను మాత్రమే కదపండి. ఉప్పుని యాడ్ చేయండి. చాలా సింపుల్ అండి. తర్వాత దీంట్లోకి మసాలా కోసం ఏం చేయాలి అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాని యాడ్ చేద్దాము. చెక్క, లవంగము, అలాగే యాలుకలు, వెల్లుల్లి వేసినటువంటి మిశ్రమాన్ని, మీ దగ్గర గసగసాలు ఉంటే అది కూడా వేయండి. మనం ఆల్రెడీ అల్లము అను కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా కొబ్బరి, అల్లం ఈ మిశ్రమంలో వేయక్కర్లేదు. లవంగాలు, చెక్క, అలాగే ఇలాచి, వెల్లుల్లి, పాపీ సీడ్స్ అనమాట, గసగసాలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆఖరులో ఇది వేయండి. వేసి మళ్ళీ మీరు స్పూన్ పెట్టకూడదు, కదిలించండి. అయిపోయిందని ఆఖరిలో కొత్తిమీర చల్లేసి చిక్కబడ్డాక దించేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా గుంటూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. చాలా తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. బాయ్ బాయ్.